కొత్త అంగేసుకొని వచ్చిన మా దోస్తుగాడు అంట అని ఇరువరకు లేడు. వాట్సాప్లో లైవ్లో లేడు, ఆన్లైన్లో లేడు. ముద్దుగా ఫోటోలు అయితే పెట్టిండు. అగో దుమ్ములో వలిరినట్టు ఇవి బాగానే ఉన్నాయి. అబ్బా ఏడున్నాడో ఏమో. ఒకసారి ఫోన్ కొడతాగు. హలో అలా ఏడున్నావు సుధీర్ బాయ్? నేను ఏంటన్నా ఇంటర్ దగ్గర ముద్దుగానే పెట్టిండ్రు దుకున్నాము. దుకాణం కాదన్నా, మామూలుగా పోజులు ఎలా ఉన్నాయి ఏంటి అని అంటే అని ఇప్పుడు ఫ్రాడ్ కిట్ చేస్తున్నారు. కాదన్నా, అది డైరెక్టర్ చూపిస్తాడు కానీ. ఎవరన్నా డైరెక్టర్ చూపెట్టాడా నీకు? ఇట్లుండాలి. ఇప్పుడు డైరెక్టర్ ఉంటాడు కదా, వచ్చి అమ్మ ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్ ఉన్నాడు కదా, సిఫ్ కదా నీ పేరు. ఈయన సిఫ్ఫులు, నువ్వు సిఫ్ఫులు వేసిన అమ్మాయి పేరు సిఫ్. సిఫ్ కాదు, आपका नाम गहना गहना अंडी गहना इसके बाद అది గెహరాయి గెహరాయి అదే కదా. అది లెహరాయి కదన్నా. లెహరాయా? గహనా సిప్పి అండి, గహనా సిప్పి నా పేరు. డైరెక్టర్ పెడతాడు మంచిగా. డైరెక్టర్ అయితే నీకు నేర్పిస్తారు కానీ. ఇప్పుడు ఇవైతే ఆల్ పోస్టర్లు మంచిగా ఉన్నాయి. మీ మీ డ్రెస్సులలో అమ్మో ఈ డ్రెస్ చూడు గిట్లా. ఇది నీ టేస్టేనా? నేనేం చెప్పలేదన్నా, ఆవిడ వేసుకున్నారు. ఏమైంది అండి? ఓకే కదా, బాగుంది కదా. బాగున్నా. అది ఇది బయటికి వెళ్ళాం అనుకో మొత్తం అంతా లైన్ కడతారు. ఒక సెల్ఫీ అంటాను. జర చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఊతు ఉన్నప్పుడు స్పెషల్గా ఈయన ముదురు ఊతు. ఈయన ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్త పడాలి. ఏంటన్నా మేము ముదురు ఊత నువ్వు ఊతే కానీ అగో కురుఫులు ఉన్నాయి, ఈయనేమో కురుఫులు లేవు. ఏం చేయించినావు? ఎడిటింగ్లో తీపిచ్చినావు ఇట్లా వెళ్ళి. ఇంత తెల్లగున్నావు చూడే, నాకన్నా కర్రె కొడుతున్నావు నువ్వు. ఈడనేమో ఎర్రగా చేయించినావు. ఎడిటింగ్ ఎవరు చేసిండ్రు? ఎంఎస్ గారు అని మంచిగా చేసిండే. చాలా బాగా చేశారన్న. పిల్ల అంటే తెల్లగానే ఉన్న తోలు కూడా, కానీ నిన్న అయితే ఇంకా నయము. నువ్వు నిండా బట్టలు వేసుకున్నావు కదా అన్న. ఉన్నాయన్నా సినిమా అంతా. ఇవి కూడా మంచిగానే ఉన్నాయి. బురదలో ఏడేడా దున్నుకుంటా పోయినావు అక్కడ. ఏమన్నా అగో దుమ్ములు వేస్తున్నావు దున్నుకుంటా. ఏదో యాక్షన్ సీక్వెన్స్లో ఉన్నా అన్న. మనం కూర్చొని మాట్లాడదామా? కూర్చున్నావు. ఇప్పుడు 20 దాకా కుర్చీలు లేవు, ఏం లేవు. ఆ 10,000కి నేను చెప్పిన ఏందే గిట్ల చేస్తారు. కుర్చీలు నేనే తెచ్చుకోవాలి, ఇంకా మైకులు నేనే తెచ్చుకోవాలి, అన్ని నేనే తెచ్చుకోవాలి. వచ్చేస్తా. అరే రాజు 3 కుర్చీలు చెక్కయి తీసుకురా. మా దోస్తురా సినిమా చేస్తున్నాడు, తీసుకురాండి. మెట్లు ఎక్కుతున్నావు. మంచం చెప్పినావు అని. మంచం నేను ఎందుకు చెప్తాను? ఇంటర్వ్యూ అంటే కుర్చీ చెప్తా కానీ మంచం చెప్తాను అన్న. నీ ప్రోగ్రామ్ అంటే మంచాలు అంటున్నాడు. కాదన్న, కుర్చీలు తమ్మనండి. మంచం తెలుసా నీకు? ఈయన దుఃఖం మంచోడే. ఏ మంచాలు కాదురా నాయన, 3 కుర్చీలు పంపినావా? అగో వచ్చిండు దా ఇక్కడే. అమ్మయ్యా ఇప్పుడు యథార్థం ఉన్నది. ఇలవాడి మాట్లాడితే ఏడైతే చెప్పు. అవునన్నా. అవును, ఫిట్టెగుడిలాగా అట్లా పెంచినాము. స్టైల్ అన్న. స్టైల్ అని బయట తిరగకు, మళ్ళా గుడ్లు పెట్టగల ఈ గద్దలు ఆయన. ఇగో మన ఇద్దరం అయితే ఎట్లున్నోళ్ళం అట్లున్నాం. కర్రెగా అట్లనే ఉన్నాం, ఎట్లున్న ఫన్లు అట్లనే ఉన్నాయి. కానీ ఫర్జలు మనకు ఫ్రేమ్ ఇస్తున్నారు. అవునన్నా, బాగా ఫ్రేమ్ ఇస్తున్నారు కదా. ఈ బుజ్జి కూడా అక్కడ విందిలకి వెళ్ళి నార్కో ఇండియా కదా అన్న. నార్కో ఇండియా కదా. నార్కో ఇండియా కదా మీది? నార్త్ ఇండియా, బాంబే నుంచి సార్. బాంబే అదే మాది. ఇది ఉత్తరం బాజుకి అవుతుంది మాకు. మీరు ఉత్తరం బాంబే సార్. బొంబాయి అంటే మాకు ఉత్తరం దిక్కు ఉంటుంది. నార్త్ ఇండియా నార్కో ఇండియా. నార్కో ఇండియన్స్ కదా. ముద్దుగా నువ్వు చపాతీలు తినే బుజ్జివే నువ్వు. ఇంతకు ముందు ఆకాశ్ పూరితో చేసినావు కదా. అందులో అంటే డైలాగులు ఇడవలేరు కదా. లేదు అంతే కదా. నేను మాట్లాడలేను. ఇగో ముద్దుగా మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు ఈ సినిమాలో అయితే మాట్లాడిపించారు. ఈ సినిమాలో మాట్లాడుతున్నా. మళ్ళీ పింఛన్ వచ్చి వేసామేమో నేర్పించిరా? కాదన్నా, ఏం లేదు కదా. లేదు అంటే ముద్దుగానే ఉన్నది ఆయుష్ కుతికే. ఇప్పుడు ఈమెది అంటే నీతో చదువుకుంటున్నారా బుజ్జి? లేదన్నా, ఆవిడ చదువుకుంటారు. నేను చెడగొడతావు. చెడగొట్టం కాదన్నా, మరి టైటిలింగే అది కదా. అది ముద్దుగా మర్యాదగా గాలోడు అన్నారు. కానీ మన దగ్గర అయితే టూ
గాలి నా కొడుకు డైరెక్ట్గా సగం లేపేసిండు అందుకెళ్ళి. అంటే నీ ఫెయిల్రకెళ్ళే తీసుకుండే. అవునన్నా, నీ ఫెయిల్రనే అంతకుముందు అది సెట్వేర్ సుధీర్ కూడా ఉన్నది కదా, సెట్వేర్ సుధీర్ అప్పుడు సాఫ్ట్వేర్ సుధీర్. అవునన్నా, అది కూడా సుడిగాలి సుధీర్లోంచి సుధీర్ తీసుకొని సాఫ్ట్వేర్ సుధీర్, సుడిగాలిలో గాలి తీసుకొని గాలోడు. ఇప్పుడు ఒక్కటి మిలిగిపోయింది అందులో, సుడి మిలిగిపోయింది. అవునన్నా, ఇప్పుడు సుడి మంచిగా ఉండి గాలోడు సురగాలి లెక్క తిరిగింది అనుకో టాకీస్లల్లా, అప్పుడు ఏమవుతుంది సురగాలోడు అని వస్తుంది. ఏంటది సురగాలి? సురగాలి మీరు ఏమంటారు అంటే సుడి సుడిగాలి, సుడిగాలి. అదొక్కటి సుడి వచ్చింది అనుకో నీ పేరుతోని 3 సినిమాలు వచ్చినట్టు అవుతుంది. అదే కరెక్ట్. ఇప్పుడు నీకు ఆయనకు దోస్తానా రాజశేఖర్ రెడ్డికి? లేదన్నా. మరి ఎందుకు ఏడగాల్చుకుంటారు మీరు? ఫస్ట్ సినిమా ఆయనతోనే కదా. అవునన్నా. మరి మొత్తం నీకే రాస్తున్నాడు ఆ కథలు? యాక్చువల్లీ ఈ కథ నాకు అనుకున్నారన్న ఫస్ట్ ఇది చెయ్యాలి నేను, కానీ ఆల్రెడీ సాఫ్ట్వేర్ సినిమా కథ ఒక ప్రొడక్షన్ హౌస్తోని ఓకే చేసి పెట్టుకున్నారు. సో ఫస్ట్ అది చేశారు నాతో. యాక్చువల్లీ ఇది నాకు చెప్పాల్సిన కథ ఫస్ట్, అది చేస్తున్నప్పుడు ఇది చెప్పారు. అలాగా అప్పుడేమో సెట్ వేర్ అయింది, ఇప్పుడేమో గాలివాడు అంటే గత్తర్ లేపేటట్టే, దుమ్ము లేపేటట్టు ఏడ చూసినా దుమ్ము బురదనే ఉన్నది అందులో పోస్టర్ల. అందులో డైలాగులు కూడా చూస్తే మన శకలక్క కూడా ఉన్నాడు కదా, శంకర్ భాయ్ ఉన్నాడు, సప్తగిరి అబ్బా అబ్బా అట్నా వద్దక్క అన్నట్టు సప్తగిరి అన్న, మన సత్ఫగిరి కూడా ఉన్నాడు. సత్ఫగిరి సప్తగిరి అన్న. ఆయనది కామెడీ ఇలా ఇంకా కామెడీ రోల్స్ అన్న ఇద్దరికి. నువ్వు ఒక్కనే సీరియస్లు ఉన్నట్టున్నావు. అంతే అన్న, అది సీరియస్ అంటే సీరియస్సే. కానీ అంటే మాస్లు అప్పుడేమో చెట్టు వేరుతోని సాఫ్ట్గా వచ్చినావు అన్న, ఇప్పుడేమో మొత్తం మాసులకు కనెక్టింగ్ అయిదామని వస్తున్నావు. అదే మాస్ అంటే ఇష్టం అన్న బాగా. సో అందుకే ఇప్పుడు మనందరికీ చిరంజీవి గారే కదన్న ఇన్స్పిరేషన్. సో మాస్ అంటే బాగా ఇష్టం. సో నువ్వు అద్దాలు పెట్టినా ఇట్లది ప్రతి ఒక్క దాంట్లో నేను చెప్పిన ఇట్లా పోతున్నా నేను సుధీర్ భాయ్తోని, అంటే అప్పుడు పండుగ చేసుకోక మనం కలిసినాం. అవునన్నా, ఈవెంట్ చేసాం. అవునవును, అప్పుడు పండుగ చేసుకో మన ఇద్దరమే కదా. నేనేమో అర్జున్ రెడ్డి లేక వచ్చిన బ్లేడ్ వాడుకో, అది బాగా హీట్ అయింది. అవునన్నా, మన కాంపిటీషన్ లో మంచిగా ఉంది. అవునన్నా, కానీ మందని పక్కన పెడితే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీ స్లాంగ్ని ఇప్పుడు మీరు అంటే ఇన్ జనరల్ ఎలా ఉంటారో నాకు తెలుసు మీరు. సో ఫన్ కోసం మీరు అంతా చేస్తున్నది ఏదైతే ఉందో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో నేను ఒకండి. మీరంటే బాగా ఇష్టం నాకు. థ్యాంక్స్. ఇప్పుడు థ్యాంక్స్ దీన్ని కృతజ్ఞతలు అంటాం. అయితే మీకు కూడా కర్ణాటకంలో ఉన్నారు ఫ్యాన్లు, ఆడే కూడా పెడతాడు సుడిగాలి ఏమో గుత్తిక గొత్తిల్లా అన్న ఫ్యాన్లు కర్ణాటక. అన్న ఫ్యాన్సా షానాతిక ఫస్ట్ చదివిన అంతే అన్న, మీరు తప్ప మాకు తెలుగులో ఎవరు తెలియదు. అమ్మా అంటే నువ్వు ఎంత టార్గెట్ చేసినావు అంటే కర్ణాటకంలో ఉన్నారు ఆల్రెడీగా. ఇప్పుడు రజనీకాంతం అని పేరు పెట్టుకొని తమిళనాడులో కూడా నాటేద్దాం అనుకుంటున్నావా? అలా ఏం లేదన్న, మామూలు సినిమా క్యారెక్టర్ పేరు రజనీకాంత్, కానీ మొత్తం రజనీకాంత్ అని ఏం పిలవరు, రాజు అని పిలుస్తారు బేసికల్లీ. ఒకే ఒక చోట చెప్తాం వాడి పేరేంటి అని అంటే రజనీకాంత్ అని, మామూలు రాజు 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 అని అంటారు అందరు. గట్టిగానే చెప్తే దాంట్లో వైబ్రేషన్ ఏమున్నది? రజనీకాంత్ సార్ పేరు చెప్పినప్పుడు ఇట్లా అనాలిగా అలా అన్న, ఇది ఆ స్టైల్ ఇస్తుంది. ఓ ఇదా? లేకుంటే ఇదా? అవన్నీ బబ్లింగం ఇట్లా కొట్టుకొని అవన్నీ ఆయనకే సాధ్యం అన్న, మనకి ఎక్కడ అవుతాయన్న. ఓన్లీ ఆయన కాపీ కూడా ఇది ఇమిటేట్ చేయడం అంతే. అంటే కొన్ని ఫెయిల్రు టైటిలింగ్ల కాడ బాగానే తర్జన భర్జన అవుతుంది కదా. ఈ వీరోకి ఇది పెడదాము అనేది పేరు మీద జర్సేఫ్ అయ్యిందా మాట ముచ్చట? పేరు టైటిల్ అన్న రజనీకాంతం అని పెట్టనీకే కారణం ఏంటి? డైరెక్టర్ గారు అంటే
నాకు బేసికల్లీ రజనీకాంత్ గారు అంటే బాగా ఇష్టం ఆయన స్టైల్స్ అన్న. సో ఇందులో ఆ పేరు ఉందని కూడా తెలియదు నాకు. పేరు రాజు 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 అంటున్నారు. సార్ పేరు ఒరిజినల్గా రాజునేనా అంటే కాదండి, పేరు రజనీకాంత్ కానీ రాజు అని అంటాడు అని చెప్పని అన్నారు. అది ఎందుకు పెట్టారో రీజన్ తెలియదు కానీ మనకి ఇష్టమైన పేరే పెట్టారన్నమాట. సో అది ఇందులో చాలా ఇప్పుడు టిస్టులు ఇట్లా ప్లానింగ్లు కథలు ఇట్లా వస్తున్నాయి కదా అన్న. ఒంటేలు బేల్ దాకా ఒకటి, ఒంటేలు బేల్ తర్వాత ఇంకోటి ఉంటుందా, మొత్తం ఒకటేనా? ఇట్లా క్లైమాక్స్ ఇది ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కానీ క్లైమాక్స్ అది ఓకే. ఫ్లాష్ బ్లాక్లు ఉన్నాయి ఏమన్నా? ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అన్న. అంటే మనకు ఒంటేలు బేల్ తర్వాతనే చెప్తారు కదా ఏదైనా. అంటే ఇంటర్వెల్ అందరూ ఒంటేలు పోరా, అచ్చా అచ్చా ఓకే ఓకే. ఒంటేలు బేల్ అయినాకనే కదా. లేదన్న స్టార్టింగే ఉంటుంది అన్నమాట. ఉంటుందా? సినిమా స్టార్టింగే ఉంటుంది అన్నమాట. కూసబెట్టే పాయింటే విన్నాము. కూర్చోబెట్టి అంటే అందరు సీట్లకి లేవకుండా కూసబెట్టేటట్టు అయితే అలాగా కథ అయితే అలా ఉంటుంది అన్న. స్క్రీన్ ప్లే వైజ్ నువ్వేమన్నా గెలికినావా? లేదన్న అసలు ఏం లేదు. అసలు అందులో అంటే అది మాకు అసలు తెలియదు కాబట్టి దాని గురించి తెలిస్తే మేబీ ఆలోచించామని చెప్పాను. సరే ఇలా బాగుంటుంది ఇలా బాగుంటుంది అని ముందే మొత్తం చెప్పేసిదా కథ? సింగిల్ సిట్టింగ్ ఫస్ట్ సిట్టింగ్లోనే. మళ్ళా ఈమెకు సిఫ్కు రాదు కదా తెలుగు. నాకు అర్థమవుతుంది తెలుగు, నేను మాట్లాడుతున్నాను తెలుగులో, కానీ ఇప్పుడు నాకు కొంచెం కష్టం పడుతుంది. మా ఫస్ట్ మాటలు రాని వేసం చేసినాము, ఇప్పుడు తిఫల్ అవుతుంది కదా. ఇప్పుడు 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 ఆవాజ్ తుమ్మి దియా డబ్లింగ్ మే లేదు. కౌన్ దియా? ఒక అమ్మాయి ఉంది, నా పేరు నాకు తెలియదు, కానీ మంచి వాయిస్ ఉంది అమ్మాయికి. నాకు మంచి వాయిస్ ఇచ్చారు ఈ సినిమాకి. సరిపోయిందా వజన్కు తగ్గట్టు? బరాబర్ లోకల్ కార్డ్స్ అచ్చా సెట్ సూపర్. ఈ బుజ్జామ కూడా నువ్వేమన్నా बाहर देखते कुछ वर्सेटाइल कुछ यूनिक कैरेक्टर इमिटेशन करते आप? तेलुगु मूवीज में नहीं, साइड पर बाहर नहीं फिरते आप? नहीं बाहर का जो लोग से आप मिलते हैं कुछ ना, केफ को गया जब तो वहाँ पे asking any actor imitation. नहीं any kind of unique personality. See this whatever he does, he got it from his village, seeing a person, seeing his neighbor. So he's asking मेरे अड़गना ना. अच्छा उन्हें फिल्म का एक्टर्स का करते? हाँ बोलो ना. like साई पल्लवी जी, like हाँ బల్సందారా బుక్కర కొడతా నఖరానా అరే ఫ్రమ్ సేమ్ వచ్చింది మళ్ళీ చెప్పు. ఫస్ట్ షీ ఇస్ అబ్యూజింగ్, షీ సింగ్ బాడుకో. ఏం కాదు ఇది యూట్యూబ్ లో సెన్సారింగ్ ఏముండదు. బాడుకో బల్సందారా బుక్కర కొడతా నఖరానా. చూసినావా సఫుడ్ సేమ్ ఉంది. పల్లకి మేడం విన్నదనుకో మా చెల్లెలే అంటది పల్లకి మేడం. ఇప్పుడు నాకు అర్థమవుతుంది మీరు ఏం మాట్లాడుతున్నారు. కొంచెం కొంచెం వస్తుంది నాకు సెన్స్, ఇట్స్ మేకింగ్ సెన్స్, బట్ వెరీ హార్డ్ టు ఫైండ్ అవుట్. యా ఇట్స్ లైక్ బిట్వీన్ ద అవును వెళ్ళాలి, రీడ్ బిట్వీన్ ద లైన్స్, రీడ్ బిట్వీన్ ద వర్డ్స్. ఇంకా సినిమా గురించి ముచ్చట్లు మాట్లాడుకుందాం. ఈ సినిమా గురించి సినిమా నడిచేటప్పుడు ఇది టేకింగ్లు ఎక్కువైనప్పుడు డైరెక్టర్ కోపం అయిందా నేను? లేదు, నెవర్. డైरेक्टर చాలా काम గా पर्सनालिटी, नॉट ओनली टू मी, किसी पे भी नहीं चला है वो, वेरी काम, किसी पे भी नहीं, मेरे पे नहीं, सर पे नहीं. అసలు అమ్మాయి ఎక్కువ అసలు ఫస్ట్ టేక్సే తీసుకోదన్న, టక్కన చేసేస్తుంది అమ్మాయి. ఆ గ్రాస్పింగ్ పవర్ ఉంది అమ్మాయికి. ఎంత చదివిందో కానీ ఇక్కడ తిండే తింటున్నట్టు మంచిగా అతుకుతున్నది. కరెక్టే అన్న, ఇక్కడ ఫుడ్ అంటే బాగా ఇష్టం తనకి. ఫుడ్ నాకు బాగా. ఏమేమి తింటావు ఎక్కువ? బిర్యానీ. అందరు అదే బిర్యానీ తింటారు. ఇంత నాటుకొని కోసుకొని ఇంత ఎల్లమ్మకో పోషమ్మకో మన పల్లకి మేడం యాటలు కోదా ఎల్లమ్మ తల్లి కోడి పుంజును కోసినట్టు. దోశ, దోశ కూడా నాకు దోశ ఇత్తు కోడి చికెన్, దోశ, చికెన్, బిర్యానీ, ఆల్ చికెన్, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై. అందుకే ధరలు పెరిగినాయి ఇట్లా తింటున్నారు కాబట్టి. అందుకే महंगा हो गया वो, इसलिए अब ज्यादा खा रहे ना. ఇప్పుడు ఇద్దరు నుంచి మీ నుంచి మీరేం నేర్చుకురు? మన సుధీర్ భాయ్ से आप क्या सीखा? सुधीर भाई से क्या सीखा? To stay positive. He is very positive in every
కరోనా పాజిటివ్ అన్నా పక్కన నిజం అనుకుంటారు అన్న. बीमारी में पॉजिटिव नहीं तो एटीट्यूड का he is very positive human being, full of positivity, सबके लिए अच्छा सोचते हैं, अच्छा करते हैं, तो बहुत पॉजिटिविटी है उनमें, वो बहुत अच्छी चीज़ है। नाम आने के बाद कोई लोग ऐसा फिरते हवा में फिरते, मगर ये टाइटल ऐसा रहते हवा में नहीं फिरते वो। करेक्ट కదా పర్ఫెక్ట్ కదా డాన్స్ ప్రోగ్రాంలలో కూడా నువ్వు చేస్తుంటివి కానీ అన్న అప్పుడు ఆ ప్రోగ్రాంలలో వెయ్యన్నా నువ్వు వెయ్యి వెయ్యన్నా నువ్వు వెయ్యి నన్ను కూడా అట్లే అంటారు. నేను సుధీర్ బైతాను అన్న నువ్వు వెయ్యన్నా వెయ్యి అనాయ్ అన్న ఏయి. yes అయితే ఒక్కొక్కరికి ఒక లైన్ వచ్చింది అది. అన్న ఇప్పుడు జాతి రత్నాలు అనగానే అవునవునవును నీకైతే ఎయ్యనను ఎట్లా అనిపిస్తుంటుంది? అంటే అది మామూలుగా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఈ యూత్ లేదంటే యంగ్స్టర్స్ లేకపోతే మన అట్లీస్ట్ మన ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే ఓకే. ఏదో మొన్న ఒకసారి ఒక షోకి వెళ్తే చిన్న పిల్ల ఎంత పిల్ల ఆమె కూడా అన్నా ఏయ్ అని చెప్పని అంటుందన్నమాట. అప్పుడు అయ్యో ఏంటి చిన్నపిల్లలు కూడా అంటున్నారు వాళ్ళకి అని చెప్పని అనేది ఉంటుంది కదా. మామూలుగా ఎవరన్నా అంటున్నప్పుడు బేసికల్లీ ఎంజాయ్ చేస్తామేమో దాన్ని, లేదంటే ఆ వైబ్రేషన్ తీసుకుంటామేమో. కానీ చిన్నపిల్లలు కూడా అంటున్నప్పుడు అయ్యో పాప వాళ్ళకి తెలియదు వాళ్ళ చిన్నపిల్లలు కూడా అన్నా ఏయ్ అని చెప్పి నడుస్తూ ఉంటారు అక్కడి నుంచి. ఒక్కొక్క దానికి ఒక సిగ్నేచర్ లేక వచ్చినప్పుడు అది ఆనందమే వేరే ఉంటుంది. నీకు కూడా ఉన్నదా ఇంట్లో సిగ్నేచర్ ఏమన్నా? లేదు లేదా జయ సుధీర్ అన్నాను ఆల్ మై ఫోన్ నా పర్సనల్. బయట కాదు సినిమాలో పెట్టినరా నీకు ఏదన్నా బాడీలో లాంగ్వేజ్ కొంచెం ఏదన్నా అట్లా అనుడు ఎప్పటికి డైలాగ్ మీకు అర్థమవుతుందా అసలు? నాకు అర్థమవుతుంది మీరు ఏం మీకు అర్థమవుతుంది. రష్మిక మందన आपको भी कुछ है డైలాగ్స్ మంచి డైలాగ్స్ ఉన్నాయి. ఎవడ్రా నువ్వు గురిలకి గాడ్ ఫాదర్ లా ఉన్నావు. ఏ ఇంటర్వ్యూలో ఉన్నా అదే చెప్తుంది నిజంగా ఆవిడ ఫీలింగ్ అట్లా గురిలకి గాడ్ ఫాదర్ లా ఉన్నావు. ఎవడరా నువ్వు గొరిల్లా గాడ్ ఫాదర్ లా ఉన్నావు అనే డైలాగ్ ఉంది. గొరిల్లనా? ఆమె గొర్రెలా అంటున్నది. గొర్రెలా కాదు గొరిల్లా. అయితే ఏ ఇంటర్వ్యూలోని ఏదన్నా అడిగితే తను చెప్పే నువ్వు డైలాగులు ఈ డైలాగ్ పక్కా ఉంటుంది అన్నమాట. సో అది డైలాగ్ కాబట్టి చెప్తుందా, అది ఒకటే గుర్తుందని చెప్తుందా, లేకపోతే నిజంగా తన ఫీలింగ్ చెప్పారు. లేదు లేదు చాలా పాజిటివ్ అని చెప్పేసి. శాన్ ఇప్పుడు మీ దోస్తాన్లో ఆల్రెడీగా నువ్వు కామెడీ షోలలో చేస్తున్నావు కానీ అవునన్నా మళ్ళా ఒక మెరుపు తీగలేక మొన్న పోయొచ్చినావు. అవునన్నా రష్మి మేడంతో పోయొచ్చినావు. అవును అందరు ఏమంటున్నారు? హ్యాపీ. నాకు కూడా ఫస్ట్ అందరూ అనేది ఎంత హ్యాపీనెస్ ఉంటుందో ఫస్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళు పెర్ఫామ్ చేసి సీను రాంప్రసాద్తో స్కిట్ చేసి సో మిగతా వాళ్ళతో అక్కడ చేయడం అనేది అది నాకు తెలియని ఒక ఎనర్జీ మాట. ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్ లా ఉంటుంది కదా, అలా అనిపించింది ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి పర్ఫామ్ చేసిన తర్వాత. ఇంకా చూసిన వాళ్ళు అందరూ కూడా అబ్బా భలే ఉందిరా, చాలా రోజుల తర్వాత వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉంది చూడడం, కంటిన్యూ అవ్వు చెయ్యి ఇలా చాలామంది నా రిలేటివ్స్ కూడా అన్నారన్నమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ హ్యాపీగా ఉన్నాం చూసి అని చెప్పానని. సఫట్లే మనకు దుప్పట్లు అన్నట్టు ప్రేక్షకుల చప్పట్లే కళాకారుడికి సన్మానపు దుప్పట్లు. అక్కడక్కడ అర్ధగంటని చేస్తే కానీ మీ ముంగట గంట చేసిన అంటే మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అట్లున్నది అన్నట్టే. అవునన్నా చాలా షోలలో ఈవెంట్లకు పోతే అరే సుధీర్ భాయ్ ఇంతసేపు ఉన్నాడు అంటే అలా పాజిటివ్ ఉన్నాం అనుకో ఉంటాం. ఈ సినిమా కూడా అంతే ఎనర్జెటిక్గా వచ్చింది అనుకుంటున్నాను నేను. యా మేమందరం కూడా అదే అనుకుంటున్నాం అన్న. మేమందరం కూడా పాజిటివ్గానే ఉన్నాము. ఇంట్లో సిసిరేవులు అన్నా కూడా మంచిగా కొట్టిండు డబ్బులు. బీమ్స్ గారు అద్భుతమైన రవితేజం సార్ కూడా ఇచ్చింది కదా ధమాకాలో కూడా మంచిగా ఒక పాట గుద్దిడిచి పెట్టి. అవునవును జింతాత సాంగ్ ఇది. సో మన సినిమాకి కూడా బీమ్స్ గారు మంచి సాంగ్స్ ఇచ్చారు. అంటే విన్నోళ్ళు అందరూ కూడా ఏది అరే బాగాలేదు అని అనకుండా అందరూ చాలా బాగున్నాయి సాంగ్స్ చాలా బాగున్నాయి అని చెప్పనని అందరూ. మనం మల్టీ టాలెంటెడ్ కానీ ఇప్పుడు మల్టీ టాలెంట్ మల్టీ టాలెంటెడ్ అయినప్పుడు నిన్ను పాట వాడిపించారా ఇంట్లో మరి? లేదన్న అది ట్రై చేయలేదు అప్పుడే.
అంటే మరి వాడినవుగానే షోలో వాడినవు కదా. షోల్లో పాడానన్న, అది పర్లేదు. సినిమా కదన్న ఇది, 70mm మీద కదా. సో అంటే ఒక టెన్షన్ ఉంటుంది, తెలియని టెన్షన్ ఉంటుంది. అలాగా ఆల్రౌండర్గా అన్నీ చేయాలంటే అది నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ గారికే సాధ్యం అండి. పాట పాడాలన్నా, మంచి డ్యాన్స్ చేయాలన్నా, యాక్టింగ్ అన్నా అదంతా. సో మనం చేయాలి అంటే ఇంకా చాలా టైం ఉందన్న, అప్పుడే ఇదే కాదు. అండ్ రామ్ ప్రసాద్ గారు అన్న డిఓపి, అఖండ సినిమా డిఓపి రాంప్రసాద్ గారే దీనికి డిఓపి మాట. సో సినిమా బయటకు వచ్చిన తర్వాత ఎవరన్నా నా ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు కానీ, వెల్ విషెస్ కానీ ఎవరన్నా ట్రైలర్ చూసినా, సాంగ్స్ చూసినా, విజువల్స్ చాలా బాగున్నాయి, చాలా పెద్ద సినిమా లాగా అనిపిస్తుంది, చాలా పెద్ద సినిమా రేంజ్లో చేశారు, ఒక ప్రాపర్ సినిమా చేసావు, చాలా ప్రొఫెషనల్, క్వాలిటీ బాగుంది అని అన్నారు. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద డిఓపి రాంప్రసాద్ గారు. ఆ చిన్న బేబీస్ ఏదో వాళ్ళ పిల్లలు సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలా చూసుకున్నారు మమ్మల్ని. ఎక్కడన్నా ఏదన్నా ఒకవేళ ఎక్కువ కష్టపడుతున్నాము అని అనిపించిందంటే కనుక ఆయనే చెప్పారు అనమాట, వద్దులేమ్మా అంత రిస్క్ చేయొద్దు, పర్లేదు దాన్ని ఇలా చేద్దాం, షార్ట్ని ఇలా తీద్దాం, అలా చేద్దాం అని చెప్పానండి. ఏదన్నా యాక్టింగ్లో కూడా ఒక్కొక్కసారి ముందు సీన్ మూడ్ మారిపోయి, అంటే ఆ మూడ్లో లేకుండా ఆ సీన్ బాగా పండించేద్దాం, ఈ సీన్ చేసేస్తుంటే కట్ చెప్పడం, నువ్వు అక్కడి నుంచి వచ్చావు కదా, అది ఉండాలి కదా, సో అది కూడా ఇక్కడ క్యారీ అవ్వాలి అని చెప్పని అన్నాం. సో ఇలాంటి టిప్స్ అన్నీ రాంప్రసాద్ గారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం. ఇన్ఫాక్ట్ నేనే కాదు, తనకి కానీ సెట్లో ఉన్న ప్రతి ఒక్క కొత్త యాక్టర్స్ ఎవరున్నా సరే అందరికీ చెప్పారన్నమాట. అంటే ఆ రేంజ్లో ఉండే కెమెరామెన్ బేసికల్లీ ఎవరన్నా సరిగ్గా చేయకపోతే చిరాకు పడవచ్చు, అట్లీస్ట్ అరవచ్చు, కానీ అది ఏం లేదు, చాలా కూల్గా తీసుకొచ్చి ఒక కొత్త ఆర్టిస్ట్కి కూడా నీట్గా చెప్పి 10 సార్లు, ఫస్ట్ టైం మామూలుగా చెప్తారు, 10 సార్లు చేయకపోతే 10వ సారి చిరాకు వచ్చేవని అంటారు కదా, ఏం లేదు, చాలా కూల్గా, చాలా ప్లెజెంట్గా చెప్పారు. సో సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. We are very grateful to have Ram sir as a DOP, all of us. He's been like a support throughout, you know, from the beginning, from shoot day 1 till now. So we are very grateful to have him. మనం ముఖాలు ముందే గాలి ఉంటాయి, వీటిని చెక్కేది రామ్ ప్రసాద్ సార్ అన్నాడు. అఖండ మసూటి ఆ కళాఖండాన్ని ఇచ్చిందంటే గ్యారంటీగా ఫేర్ చెప్పుకుంటే అయిపోయా, ఫేర్ చెప్పి కాయలు అమ్మొచ్చు అన్నట్టు ఆయన ఫేర్ చెప్తే హ్యాట్స్ ఆఫ్ సార్. ఇంకా అట్లనే డాన్సింగ్ ఎవరితో చేపించారు? టైటిల్ సాంగ్ బాబా భాస్కర్ మాస్టర్ చేశారన్న టైటిల్ సాంగ్. లదాఖ్ సాంగ్, గోవా సాంగ్ అనీష్ మాస్టర్ చేశారు. కాలేజ్ సాంగ్ వెంకట్ మాస్టర్ చేశారు అన్నమాట. నలుగురిని పెట్టిరు అయితే? ముగ్గురు మాస్టర్లు, 2 సాంగ్స్ ఒక మాస్టర్ చేశారు. టైటిల్ సాంగ్ ఒకళ్ళు చేశారు, కాలేజ్ సాంగ్ ఒకళ్ళు చేశారు. వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఎక్కువ రోజులు ఇచ్చి ఎక్కువ టైం ఇస్తే సూపర్గా తీయడం వేరు, తక్కువ రోజులు ఇచ్చి తక్కువ ఎక్విప్మెంట్తోని, తక్కువ మంది క్రూతోని బాగా తీయడం, అది టాలెంట్. దేర్ కమ్స్ ద టాలెంట్. సో అలాగా ఈ సినిమాలోని అందరికీ కూడా ఎటువంటి టెక్నీషియన్ పనిచేసినా సరే అందరికీ అడిగినంత ఇవ్వలేకపోయారు. ప్రొడక్షన్ సైడ్ అడిగినంత, నాకు ఎన్ని రోజులు కావాలి, ఇది కావాలి, ఆ ఎక్విప్మెంట్ కావాలి, అది ఇది అని చెప్పానండి. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చూసుకొని ఇది ఇవ్వగలం అని చెప్పానంటే దాంట్లో అద్భుతంగా చేశారన్న, దాంట్లో అద్భుతాలు చేశారు. అక్కడ వాళ్ళ టాలెంట్ ఏంటి అని చెప్పని అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది అంటారు కదా. సో అలాగా ఎవ్రీబడి, కొరియోగ్రాఫర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ గారు కావచ్చు, డిఓపి గారు కావచ్చు, అందరూ కూడా అది అంజీ మాస్టర్ చేశారు. ఆయన కూడా పాపం ఎండల్లోని ఫైటర్స్ కానీ తక్కువ డేస్ ఇచ్చినా సరే ప్రాపర్గా నీట్గా ఆ ఉన్న దాంట్లో ప్యాక్డ్గా ఎలా చేయొచ్చు అని చెప్పానని నీట్గా టైలరింగ్లో చూస్తే అర్థమైపోతున్నది. ఆల్రెడీ మీరు దాని మీద బాగానే ఎఫర్ట్ పెట్టిర్రు అనేది. బుజ్జమ్మకు కూడా మంచిగా ఈ సినిమాతో ఇంకా హీట్ కావాలి. నార్కో ఇండియన్స్ ఆల్రెడీ తెలుగు అనేది మనం మంచిగా కడుపులో పెట్టి చూసుకుంటాం. హైదరాబాద్ అనేది ఎంతమంది ఉన్నారు, ఎన్ని రకాలు, ఇంద్రధనస్ లేక ఈడ బతుకుతున్నాం అంటే హైదరాబాద్ మనకు ఆదిర్వైంది. ఈడనే ఇల్లు కట్టుకోవాలి బుజ్జి, నువ్వు ఇక్కడ 4 అనే పెళ్లి చేసుకో. లగ్గం ఫోటోగాడు ఉన్నాడా? తెలంగాణలో ఇరగదీయాలి. పల్లకి మేడం డైలాగ్ ఇడిచినావు నువ్వు, అది నీకు మంచిగా వస్తుంది చూడు. అందులో కటింగులు చేసి సేమ్ డైలాగ్ పెడతారు, సింకింగ్లో డబ్లింగ్ పెట్టి నీకు బాగా వేసేసింది. తువాల కప్పుకొని మైమ్స్, ట్రోలింగ్ అన్నీ వస్తాయి. ఇక అన్న ఈ సినిమా మంచిగా హీట్ అయ్యి మన రాజశేఖర్ అన్న ఇంకోటి నీతో ఇంకా 4 సినిమాలు చేయాలి. ఆయనకంతా
శతికి రావాలి ఈ సినిమాతోని. అందరికీ మన సినిమాలో పనిచేసిన అందరికీ, ఇప్పుడు సత్ఫకీర్ అని ఉన్నాడు, అందరికీ నీతోటి వాళ్ళు ఇంకా టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు వచ్చి మంచిగా పైసలు రావాలని గల్లఫెట్టి నిండాలి. ప్రొడ్యూసర్ మంచిగా ఉండాలి. ఇక 18 తారీఖు నాడు అంటే 1, 8, 9 అవుతున్నాను, శుక్రవారం 9 వస్తున్నాను, నెంబర్ లక్కీ నెంబరే, నెంబర్ 9 1, 8 18 తారీఖు కదా, మంచిగా రిలీఫ్ అవుతున్నది. టాకీస్లలో పోయి నువ్వు కూడా చెప్పే, ఇక ఫ్యాన్లు కర్ణాటకంలో చెప్పు, అది కర్ణాటకంలో చెప్పు, నీకు వచ్చిన భాషల్లో మొత్తం చెప్పు. నాకు కన్నడ రాదన్న, తెలుగులోనే చెప్తాను. సో 18th వస్తున్నాం థియేటర్స్కి. సో కష్టపడి ఒక 2 years ఎంతోమంది లైఫ్స్, ఎంతోమంది డబ్బులు, శ్రమ అన్నీ ఉన్నాయి. సో దయచేసి జనాలు అందరూ కూడా వచ్చి థియేటర్కి వచ్చి చూసి నచ్చితే 10 మందికి చెప్పండి అని కోరుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే వచ్చి ఏం లేదు, నాకు పెద్ద అంత ఏం లేదు, ఇద్దరము గదే పని చేస్తున్నాము, సేమ్ వర్కులా, సేమ్ కాస్టింగ్ అన్నట్టు. అడగగానే వెంటనే వచ్చి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. अच्छा आपको भी बहुत थैंक्स बोल रहे हैं, बहुत अंडरस्टैंडिंग है आपको. सुधीर भाई के साथ फिर के आप पॉजिटिव हो गया. ठीक है, गहना सिफी, గెహనా సిప్పి, టంగ్ స్లిఫీ, అవి ఏంటివో వేరే స్పేర్ పార్ట్స్ ఫేర్ ఉన్నట్టే ఉన్నది. మీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ అన్న. మీ వల్ల ఎంతోమంది, అంటే మా అందరికీ చాలా దగ్గరగా తెలుసు, కానీ పెద్ద పెద్ద స్టార్స్తో అందరితో ఇంటర్వ్యూ చేసి వాళ్ళందరినీ నవ్విస్తున్నారు కదా, ఆ ఇంటర్వ్యూలో వాళ్ళందరూ హ్యాపీగా నవ్వుతున్నారు కదా. సో అదొక తెలియని ఒక హ్యాపీనెస్ మాట. అరే సత్తన్న కూడా ఇలాగ మంచి, చాలా హ్యాపీగా చాలా మంచి పొజిషన్లో ఉన్నారా. సో వాళ్ళందరూ నవ్వుకోవడం, మీ ఇది చూసి నవ్వుకోవడం, ఎంతమంది నవ్వించినందుకు చాలా 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 థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మన అంటే నిజంగా తెలుగు సినిమా ఇంతమందిని ఒకటే గొడుగు కిందికి తెచ్చి అన్ని భాషలు, అన్ని యాసల్ని ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా చూస్తున్న చూడ, అది గ్రేట్. నిజంగా అన్ని రకాలు, అన్ని ఏజ్లు అందరికీ ఉంది, అందరికీ స్కోప్ ఉన్నది నేర్చుకొని చేయడానికి. అసొంటి మన తెలుగు కళామ తల్లికి నిజంగా మనం ఎప్పుడు రుణపడి ఉంటాము. మీరైతే 18 తారీఖు నాడు టాకీస్లోకి పోయి మన గాలిని గాలిలో నిలబెట్టాలి. ఎట్లుండాలి? అన్నా ఓకేనా? కేర్ టేకర్, బాయ్ బాయ్.